ఈ విశ్వం ధర్మంతో నడుస్తుంది. ధర్మం దూరమైతే దైవం అవతరిస్తాడు. మహాబలి చక్రవర్తి తన పరాక్రమంతో త్రిలోకాలను జయించాడు. అతను అహంకారంతో కాదు, దాన ధర్మాలతో పాలించేవాడు. కానీ శక్తి పెరిగే కొద్దీ సమతుల్యత చెడిపోతుంది. దేవతలు తమ లోకాలను కోల్పోయారు. భయంతో దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకున్నారు. అప్పుడు పరమాత్ముడు సంకల్పించుకున్నాడు, ఇది యుద్ధంతో కాదు, వినయంతో మహాబలి అహంకారాన్ని జయించాలని. అదితిదేవి గర్భంలో కశ్యప మహర్షి ఆశ్రమంలో శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించాడు. చిన్న రూపం కానీ అపార శక్తి. బ్రాహ్మణ బాలుడిగా కమండలను చేతిలో పట్టుకుని వామనుడు మహాబలి చేస్తున్న మహాయాగాన్ని చేరుకున్నాడు. 3 అడుగుల భూమి దానం చెయ్యండి అని వామనుడిని అడిగాడు. నవ్వుతూ మహాబలి ఒప్పుకున్నాడు. అందరూ ఆ బాలుడిని ఒక బ్రాహ్మణ బాలుడిగా చూశారు. కానీ శుక్రాచార్యుడు తన ఒక్క కన్నుతో ఈ బాలుడిలో ఉన్న అపార శక్తిని గమనించాడు. ఆ అపార శక్తిని గమనించిన శుక్రాచార్యుడు మహాబలిని హెచ్చరించాడు. కానీ మహాబలి శుక్రాచార్యుడు చెప్పిన వినకుండా తన దానాన్ని వెనక్కి తీసుకోలేదు. అదే క్షణంలో వామనుడు త్రివిక్రముడిగా విస్తరించాడు. 1 అడుగు భూమిపై, మరొక అడుగు ఆకాశంపై కొలిచాడు. 3వ అడుగు కోసం స్థానం మిగలలేదు. అప్పుడు మహాబలి తన తలను సమర్పించాడు. విష్ణువు చిరునవ్వుతో మహాబలి తలపైన తన పాదాన్ని ఉంచాడు. భక్తిని మెచ్చి పాతాళలోకపు అధిపతిగా ఆశీర్వదించాడు. వామన అవతారం చెప్పే సత్యం ఒకటే: అహంకారాన్ని కుమిలిపోతుంది, వినయం నిలిచిపోతుంది, ధర్మమే విజయం. శ్రీ మహావిష్ణువుకు జయము జయము.